అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు అందిస్తామని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఈ యొక్క పెన్షన్ పంపిణీ ఎప్పుడు అందిస్తారు? సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. పెన్షన్దారులందరూ కూడా ముఖ్యంగా ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అయితే తీసుకొచ్చింది కదండి. అయితే ఈ యొక్క ప్రస్తుతం నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ వృద్ధుల వితంతులకి చూసుకుంటే 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతుందండి. సో దాదాపుగా ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందన్నమాట. అయితే ప్రస్తుతం రైతు భరోసా నిధులు అనేవి అయితే ప్రకటించారు కదండి, అయితే విడుదల చేశారు. అయితే తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా మనకి పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం కూడా తెలుస్తుందండి. సో ముందుగా దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు అనేవి అయితే వారి యొక్క ఖాతాలో జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి త్వరలో నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. ఈ యొక్క పెన్షన్ పెంచేయడానికి అయితే కంపల్సరీగా ఇక్కడ గతంలో కట్టిన పెన్షన్లు కూడా మనకి ఈసారి ఇచ్చే అవకాశం ఉండగా తెలుస్తుందన్నమాట. అయితే ప్రస్తుతం ఈ కేవైసీ నమోదు చేయించుకోకపోతే మాత్రం కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం జమ అవుతాయి అన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఈ నిధులు కేటాయించి విడుదల చేయడానికి సిద్ధమైనగా తెలుస్తుందన్నమాట. ఎప్పుడు కేటాయించినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.